ఒకరి మీద ఒకరికున్న ప్రేమను చూశాడు. భార్యాభర్తల మధ్యలో దేవుడు ఎవరైతే ఏ భార్యాభర్తలైతే ప్రేమ కలిగి ఉంటారో దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ భార్యాభర్తలైతే ఒకరు విడిచి ఒకరు ఉండలేనని ప్రేమ కలిగి జీవిస్తారో వారిని దేవుడు వదిలిపెట్టాడు. అబ్రహాము షారా అనుకోవచ్చు, ఇక పోతే పొందిలే, ఎంత డబ్బు వచ్చింది, ఫరో ఇంటికి వచ్చేసాను, ఇక రాణినైపోతానని అబ్రహామును వదిలిపెట్టిందండి. వదిలిపెట్టిందా చెప్పాలి, వదిలిపెట్టిందా? అబ్రహాం ఇంటికి వచ్చేసాను, నేను ఫరో ఇంటికి వచ్చేసాను, ఇంకా అబ్రహాం ఎప్పుడు ఎదుగుతాడోలే, పోతే పోయింది, నా దరిద్రం వదిలిపోయిందని ఇక ఫరో ఇంట్లో ఉండటానికి షారా ఇష్టపడిందా? ఈ రోజున ఒకవేళ అలాంటి అవకాశాలు వస్తే మన పరిస్థితులు ఏంటి? భర్త కంటే ₹1 ఎక్కువ పెట్టేవాడు కనపడితే వాడికి శరీరాన్ని అప్పగించటం, కట్టుకున్న భర్తతో బ్రతకాల్సిన బ్రతుకు, కట్టుకున్న భర్తకి సమర్పించుకోవలసినవన్నీ భర్త సంపాదించే సంపాదన సరిపోక, ఏమండి ఈ పరాయి వాడు ఎవడో తెలియని వాడు వచ్చి ₹1 ఎక్కువ పెడితే, ఒక ₹10 ఖర్చు పెడితే వాడికి ఒళ్ళు నమ్ముకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. చాలా సిగ్గుచేటు. అబ్రహాము షారాను బట్టి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చాలా సిగ్గుచేటు. దిక్కుమాలిన బ్రతుకులు బ్రతుకుతున్నారు చాలామంది. దిక్కుమాలిన బ్రతుకులు, ఏ మాత్రం కూడా మంచి అనేది లేని బ్రతుకు. షారా అవకాశం వచ్చిందని అబ్రహామును వదిలిపెట్టిందా? వదిలిపెట్టలే. ఒకవేళ షారా పోతే పోయిందిలే, నాకేమొచ్చాయి, గొర్రెలు వచ్చాయి, గొడ్లు వచ్చాయి, గాడిదలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, వెండి వచ్చింది, బంగారం వచ్చిందని ఆ పోతే పోయిందిలో ఒక దరిద్రం వదిలిపోయిందిలని వేరే స్త్రీ అమ్మట వెళ్ళాడు అబ్రహాము. వెళ్ళలేదే. దేవుడు పిలిచిన ఎమ్మటిని ఇద్దరు లోబడ్డారు. ఆమెన్ చెప్పండి. ఎవరిద్దరు లోబడ్డారు? అబ్రహాముని దేవుడు పిలిస్తే అబ్రహాముతో పాటు షారా కూడా దేవుడికి లోబడ్డది. ఆమెన్. అబ్రహాముతో పాటు షారా కూడా దేవుడికి లోబడ్డది. దేవుడు వీళ్ళిద్దరి ప్రేమను చూసి ఇద్దరిని విడిపోవటం ఇష్టం లేక దేవుని చిత్తము కాని ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళిద్దరి మధ్యలో ఎడబాటుని దేవుడే చూడలేకపోయాడట. ఎవరు చూడలేకపోయారట? దేవుడే చూడలేక ఫరోని గద్దించి ఏవేవైతే అబ్రహాంకి ఇచ్చాడో వాటిని లాగేసుకోకుండా ఫరోకి హృదయంలో కలవరం కలిగిందంట. స్తోత్రం. అన్నిటిని తీసుకొని ఇప్పుడు బహుధనవంతుడై ఉండి ఎక్కడికి వచ్చాడంటే మళ్ళా దేవుని సన్నిధికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చి ఎక్కడైతే మొదట బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేశాడో, తన గుడారం మొదట ఎక్కడ వేశాడో అక్కడికి వచ్చి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.